హలో మూవీ లవర్స్. కొత్త డైరెక్టర్ గణేష్ కే బాబు డైరెక్షన్లో కెవిన్ అపర్ణదాసులు జంటగా 2023 ఫిబ్రవరిలో థియేటర్స్లో రిలీజ్ అయిన తమిళ్ మూవీ డాడా. 2 ఏళ్ల తర్వాత ఈ మూవీ ఇప్పుడు తెలుగులో పాపా పేరుతో థియేటర్స్లో రిలీజ్ అయింది. చిన్న సినిమా అయినా తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు మంచి కలెక్షన్ సాధించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. 2 hours 11 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. చదువు కూడా పూర్తి కానీ ఎలాంటి బరువు బాధ్యతలు లేని ఒక సాధారణ యువకుడు అనుకోని పరిస్థితుల్లో తండ్రిగా మారితే తన లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. డైరెక్టర్ గణేష్ కే బాబు హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ లవ్, కామెడీ, ఎమోషన్స్ ని ప్రాపర్ గా మిక్స్ చేసి ఈ మూవీని ఆడియన్స్ కి ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేసిన తీరు చాలా న్యాచురల్ గా యూత్ కి కనెక్ట్ అయ్యేలా బాగుంది. పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత కేవలం మదర్దే కాదు ఫాదర్ది కూడా అని ఈ మూవీ ద్వారా డైరెక్టర్ ఇచ్చిన మెసేజ్ ఆలోచింపజేసేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. లైఫ్ ను లైట్ గా తీసుకునే బరువు బాధ్యత లేని ఒక యువకుడిగా, తర్వాత ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ గా కెవిన్ యాక్టింగ్ సూపర్. ఎమోషనల్ సీన్స్ లో కూడా కెవిన్ తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. అపర్ణదాస్ యాక్టింగ్ కూడా బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన ఐశ్వర్య, భాగ్యరాజ్, వీటీవీ గణేష్లు కూడా తమ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశారు. 2 ఏళ్ల క్రితం తమిళ్లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయడం, ఆల్రెడీ తమిళ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండడం ఈ మూవీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే ఒక సెన్సిటివ్ ఇష్యూని ఆడియన్స్ మనసుల్ని తాకేలా ఒక ఫీల్ గుడ్ మూవీలా తెరకెక్కిన ఈ కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి మన తెలుగులో తమిళ్లో దక్కినంత ఆదరణ దక్కకపోవచ్చు. థియేటర్స్ లో కాకుండా ఈ మూవీ తెలుగులో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.